అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మరి జగన్ గారు అధికారంలోకి వచ్చి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అమ్మ ఒడి ఈ పాటికి వచ్చే ఉండేది. మరి జగన్ గారు వచ్చి ఉంటే మరి విద్యాదీవెన వచ్చి ఉండేవి అంటున్నాడు. మరి ఆ రెండు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క దఫేగా ఒక్క సంవత్సరమేగా, మిగతా సంవత్సరాలు రాలేదు. మరి ఆయన ఆ విధంగా డప్పాలు కొట్టుకుంటున్నాడు. మరి జగన్ గారు వచ్చి ఉంటే రోడ్లు వచ్చేవి కాదు. మరి జగన్ గారు వచ్చి ఉంటే అధికారంలోకి అన్నం క్యాంటీన్లు వచ్చేవి కాదు. మరి జగన్ గారు అధికారంలోకి వచ్చి ఉంటే పెన్షన్లు ఒక్కొక్క మనిషికి 7,000 వచ్చేవి కాదు. జగన్ గారు అధికారంలోకి వచ్చి ఉంటే డొక్కా సీతమ్మ అన్నం క్యాంటీన్లు వచ్చేవి కాదు. జగన్ గారు అధికారంలోకి వచ్చి ఉంటే ఇసుక ఫ్రీగా వచ్చేవి కాదు. అంతేనా? మరి జగన్ గారు వచ్చి ఉంటే ఈ పాటికి రాష్ట్రంలో 3 ముక్కలు చేసి ఎన్నో ఆరాచకాలు, ఎన్నో గందరగోళాలు సృష్టించి మళ్ళీ పిటిషన్ల మీద పిటిషన్లు కోర్టులు వేసేవాడు. ఒకసారి ఆలోచించండి. ఆయన ఈయన వచ్చి ఉంటే ఎంత గందరగోళం ఉండేది, ఏ విధంగా ఉండేది ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. మన రాష్ట్రం 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, ఎలా చేశారు పరిపాలన, మన రాష్ట్రానికి ఏమన్నా తీసుకొచ్చాడా, కంపెనీలు వచ్చాయా? ప్రతి ఒక్కరికి అడ్డుకోవడానికి మేము ఢిల్లీ పారిపోయామంటారు. ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడానికి చేతగాక ఢిల్లీ పోయినా మేమంటారు. మరి జగన్ గారు వచ్చి ఉంటే ఎంత ఇబ్బందిగా ఉండేది రాష్ట్ర ప్రజలకు. ఎన్ని ఆరాచకాలు చేసేవాడు, ఎన్ని దౌర్జన్యాలు చేసేవాడు, ఎన్ని దాడులు చేసేవాడు చూసే ఉంటాం. ప్రతి ఒక్క చోట రాళ్ళ దాడి, గూండాయిజం, రౌడీజం. ఇది చాలా మంచిది కూడా కాదు. జగన్ గారు వచ్చి చాలా ఆరాచకాలు చేసేవాడు. రాష్ట్రానికి రాజధాని 3 ముక్కలు చేసి మళ్ళీ పిటిషన్ మీద పిటిషన్ వచ్చేవాడు. అది నత్తి సత్యబాబు ఉన్నాడు, నత్తి సత్యబాబు, ఆయన బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఒక సైతాన్ మన ఆంధ్రాకి అన్నమాట. సింపతి పొందటానికి ఇది చాలా మంచిది కూడా కాదు. ఇంకా చాలా కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చేటివి మాత్రం కాదు. ఏంటంటే సింపతి పొందడానికి, జనాలు రెచ్చగొట్టడానికి ఇవన్నీ చెప్తున్నాడు. కానీ ఆయన అన్నీ నమ్మేటివి కాదు. ఆయన మోసపు జగన్ రెడ్డి అని నమ్మవలసిన అవసరం కూడా లేదు. ఎవరు నమ్మబాకండి. మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసేవాడు. ప్రతి ఒక్కరు కూడా ఆగిపోయేటివి. మళ్ళీ మన రాష్ట్రాన్ని 30-40 సంవత్సరాలు ఎనికి తోసేవాడు. ఆయన సంపాదించుకోవడానికి వచ్చేవాడుగా అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల కోసం కాదు. ప్రతి ఒక్కరు కూడా తెలుసు, ఎన్నోసార్లు చెప్పే ఉంటాం, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇవి ఆయన అధికారంలోకి వచ్చి ఇవన్నీ కూడా ఉండేవి కాదు. కొంచెం తెలుసుకొని మన రాష్ట్ర ప్రజలు ఆయన మాటలు నమ్మవలసిన అవసరం లేదు. అధికారం కోసం అధికారం పోయినందున ఒక సైకోగా ఏమి అర్థం కాక, ఏమి ఆలోచించక ఊరక వాగుతూనుంటాడు. ఇది సరైనది కూడా కాదు అని రాష్ట్ర ప్రజలు కూడా కొంచెం తెలుసుకోండి. ఇలా ఊరక మాత్రం అరవాల్సిన అవసరం లేదు, అరవబాకండి. ఏమైనా నిరూపించుకోవాల్సింది అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడుకోండి. అసెంబ్లీ నుంచి పారిపోయి ఢిల్లీలో ఉంటే ఏమొస్తుంది మీకు? ఏమీ రాదు. కొంచెం తెలుసుకోవాల్సిందిగా కోరుచు రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి అందరూ కూడా గమనించండి. ఇవన్నీ కూడా మనకు వచ్చేటివి కూడా కాదు. అయినా 2,000 నుంచి 3,000 చేసరికి 5 సంవత్సరాలు పట్టింది. ఒక్కసారి 3,000 నుంచి 4,000 వరకు పింఛన్లు పెంచిన వ్యక్తినా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా చేసే వ్యక్తి కూడా ఎవరు కూడా లేడు. ఆయన చేయడానికి చేత కాదు. రెచ్చగొట్టి గొడవలు సృష్టించడానికి, అల్లరి సృష్టించడానికి, దాడులు చేయడానికి పనికి వస్తాడే కానీ దేనికి పనికి వచ్చేవాడు మాత్రం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నేను.